జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర కాకినాడ జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది। ఈరోజు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పవన్ పర్యటించనున్నారు। పలు కార్యక్రమాల్లో పవన్ పాల్గొంటారు। ఇక సాయంత్రం కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్లో భారీ బహిరంగ సభను కూడా జనసేన ఏర్పాటు చేసింది। ఇక పవన్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దుర్గారావు అందిస్తారు। దుర్గారావు శివ, పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో భాగంగా కాకినాడ రూరల్లో ఈరోజు సాయంత్రం సర్పవరం జంక్షన్లో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు। ఈ బహిరంగ సభకి జనసేన పార్టీ కాకినాడ రూరల్ నుంచి భారీ ఎత్తున జన సైనికులు మరియు పవన్ కళ్యాణ్ అభిమానులు హాజరవుతున్నారు। దానికి తగ్గట్టే జనసేన నాయకులు ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది। 5 గంటలకు భారీ బహిరంగ సభ నేపథ్యంలో కాకినాడ రూరల్లో జనసేన పార్టీకి మంచి కేడర్ ఉండడంతో కూడా ఈ సభని భారీ ఎత్తున విజయవంతం చేసేందుకు కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ పంతా నానాజీ త్వరనిశ్చితంగా ఉన్నారు। దానికి అనుగుణంగానే ఏర్పాట్లు కూడా పూర్తి చేశారని చెప్పొచ్చు। అలాగే సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు కూడా పోలీసులు ఆంక్షలు పెట్టారు। ఎందుకంటే ఇది ప్రధాన కూడలి, ప్రధాన రహదారి కావడంతో జనసేన సభ రావడంతో భారీ ఎత్తున పెద్ద ఎత్తున 1-2 లక్షల మంది జనాల సమీకరణ అవుతారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ట్రాఫిక్ అంతరాయం కలిగించకుండా పోలీసులు కూడా తగు సూచనలు చేశారు। దానికి అనుగుణంగానే పోలీసులు ట్రాఫిక్ని దారి మళ్లించారు। అచ్చంపేట నుంచి ఇటు జగన్నాథపురం మీద వెళ్ళే వాహనాలకు అన్నిటిని కూడా అటు మాధవపట్నం, తిమ్మపురం దారి నుంచి రహదారి నుంచి కొత్తగా వేసిన రహదారి నుంచి ట్రాఫిక్ మళ్లించారు। మరియు ఇటు భానుగుడి సెంటర్ నుంచి ఇటు అచ్చంపేట వెళ్ళే రహదారి నుంచి అందరూ వాహనాలు కూడా ఇటు ఆర్టీఓ ఆఫీస్ మరియు అలా వలసపాకల నుంచి అలా అచ్చంపేట జంక్షన్ వరకు వెళ్ళే విధంగా కూడా పోలీసులు ట్రాఫిక్లో దారి మళ్లించారు। అలాగే అదేవిధంగా ఇక్కడ పిఠాపురంలో సభ సక్సెస్ గ్రాండ్ కావడంతో దానికన్నా భారీ ఎత్తున సభ సక్సెస్ రెట్టింపు చేద్దామని చెప్పి స్థానికంగా ఉండే జనసేన నాయకులు కూడా ఇదయ్యారు। గతంలో కూడా గత 2019 ఎన్నికల్లో కూడా జనసేనకి ఇక్కడ భారీ ఎత్తున ఓట్లు రావడంతో కూడా ఈసారి కూడా భారీ ఎత్తున సభ సక్సెస్ అవుతుంది। నెక్స్ట్ ఈ సభ సక్సెస్ అనంతరం కూడా కాకినాడ రూరల్ టికెట్ ఎట్టి పరిస్థితుల్లో జనసేన పార్టీ కైవసం అవుతుందని కూడా చెప్పి ఇక్కడ చాలా ఊహాగానాలు అయితే వినబడుతున్నాయి। మరీ ముఖ్యంగా చెప్పాలంటే నిన్న పవన్ కళ్యాణ్ కార్యకర్తల మీటింగ్లో కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు। పదవుల కోసం కాదు, పార్టీ కోసం పనిచేయాలి, ప్రజల కోసం పనిచేయాలి అని చెప్పి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు। పదవులు రాకపోయినా కానీ కార్యకర్తలు, జనసేన నాయకులు కూడా త్యాగాలకు సిద్ధంగా ఉండాలని చెప్పారు। ఉమ్మడి తూర్పు ఉభయ గోదావరి జిల్లాలో ఏ ఒక్క సీటు కూడా వైఎస్ఆర్సీపీకి రాకుండా చూడవలసిన బాధ్యత మనకు అందరిపై ఉన్నదని చెప్పారు। అలాగే నాకు ప్రోటోకాల్ ప్రకారం కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, నాకు ప్రాణహాని కూడా ఉండే అవకాశం ఉన్నది। దానికి అనుగుణంగానే జన సైనికులు, జనసేన నాయకులు ఫోటోలకు నుంచి కాకుండా సెక్యూరిటీకి సిబ్బందికి సహకరించే విధంగా వ్యవహరించాలని కూడా చెప్పి జనసేన నాయకుడు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు। ఎట్టి పరిస్థితుల్లో ఓట్లు చెల్లకూడదు, ఉభయ గోదావరి జిల్లాలో ఏ ఒక్క సీటు కూడా వైఎస్ఆర్సీపీకి వెళ్ళకూడదు। జనసేన పార్టీకి ఉభయ గోదావరి జిల్లాలో చాలా బలంగా ఉంది, బలమైన కేడర్ ఉంది। సామాజిక సమీకరణాల రీత్యా అన్ని రీత్యా కూడా జనసేన పార్టీ ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కువ బలంగా ఉండడంతో ఇక్కడి నుంచి మనం ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీకి సీట్లు ఇవ్వకుండా చేసే విధంగా ఉండాలని చెప్పి కూడా చెప్పారు। దానికి అనుగుణంగా ఇప్పుడు స్థానికంగా నేను జనవాణి ఉన్న సమస్యలపై కూడా సాయంత్రం బహిరంగ సభలో మాట్లాడే అవకాశం ఉన్నది। అలాగే మత్స్యకారులు కూడా రూరల్ కాకినాడ సిటీ ప్రాంతాల్లో మత్స్యకారులు కూడా ఎక్కువ మంది ఉన్నారు। పిఠాపురంలో మత్స్యకారులతో కొద్దిగా భేటీ అవ్వకపోయినా ఇక్కడ స్థానికంగా ఉండే మత్స్యకారులతో కూడా ఈరోజు భేటీ అయ్యే అవకాశం ఉంది। భేటీ అయ్యే అవకాశం ఉండి మత్స్యకారుల సమస్యలపై కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడే అవకాశం ఉంది శివ। తదనంతరం మన బస్ చేసి మరుసటి రోజు కూడా కాకినాడలో ఉండి కాకినాడ సిటీలో ఉన్న కేడరు, కాకినాడ సిటీ స్థితిగతులపై కూడా చర్చించే అవకాశం ఉంది శివ। ఓకే దుర్గారావు, థ్యాంక్ యూ।